గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది లాస్ట్ గోల్డెన్ చైన్ అని చెప్పేసి, అంటే ఒక ఆమె గోల్డెన్ చైన్ పోగొట్టుకోయింది, అది దొరుకుతుందా లేదా అని చెప్పేసి ప్రశ్న. మే 11, 2025 7:47 PM సాయంత్రం బెంగళూరులో 12:58 77:35 లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీద చార్ట్ వేయడం జరిగింది. అక్కడ చార్ట్ వేశారు. దానికి ప్రకారంగా మనము ఈ వస్తువు గోల్డెన్ చైన్ పోగొట్టుకున్నటువంటిది దొరుకుతుందా లేదా మనము కేపీ పద్ధతి ద్వారా తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా రూలింగ్ ప్లానెట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్, అంటే రూలింగ్ ప్లానెట్స్ స్కాన్ ది లాస్ట్ ఆర్టికల్. రూలింగ్ ప్లానెట్స్ స్కాన్ ది లాస్ట్ గోల్డెన్ చైన్, అది హెడింగ్. రూలింగ్ ప్లానెట్స్ లాస్ట్ ద రూలింగ్ ప్లానెట్స్ స్కాన్ రూలింగ్ ప్లానెట్స్ స్కాన్ ద గోల్డెన్ చైన్ ఇన్ కేపీ, అది హెడింగ్. దాని ప్రకారంగా చూస్తే మనము ఏం చేయాలి? ఇది ఒక టైం చార్ట్, అంటే ఆ టయానికి నిర్మించినారు. మే 11, 2025 7:47:36 PM బెంగళూరులో నిర్మిస్తే లగ్నం ఇది వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం యొక్క ఇవన్నీ రాసుకోండి మీరు. ఏవి? సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అంటే సబ్ లార్డ్ స్ట్రాంగెస్ట్, అన్నిటికంటే బలవంతుడు, లగ్న సబ్ లార్డ్. దాని తర్వాత స్టార్ లార్డ్ రాసుకోవాలి, దాని తర్వాత సైన్ లార్డ్ రాసుకోవాలి. అలాగే మూన్ యొక్క ఆర్పీస్ లగ్న మూన్ సబ్ లార్డ్, తర్వాత మూన్ స్టార్ లార్డ్ రాసుకోవాలి. తర్వాత మూన్ సైన్ లార్డ్ వీనస్ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ డే లార్డ్ సండే, మే 11 సండే, డే లార్డ్ సన్, ఇవి రాసుకోవాలి. అంటే ఏమి? జూపిటర్ ఇక్కడ, మేడం హలో, ఇప్పుడు బ్రేక్ వచ్చింది కదా, మళ్ళీ మొదలు పెడతాలా? మే 11, 2025 7:45:36 బెంగళూరు లాటిట్యూడ్ మీద లగ్న సబ్ లార్డ్ ముందు రాసుకోవాలి, తర్వాత స్టార్ లార్డ్, తర్వాత సైన్ లార్డ్. లగ్న స్టార్ లార్డ్, తర్వాత లగ్న సైన్ లార్డ్. అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతు, తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు, మూన్ యొక్క సైన్ లార్డ్ వీనస్, తర్వాత లాస్ట్ లో డే లార్డ్. ఇవి 7 రూలింగ్ ప్లానెట్స్. ఈ రూలింగ్ ప్లానెట్స్ ఒక్కొక్క దాన్ని, ఈ రూలింగ్ ప్లానెట్స్ పోగొట్టుకున్నటువంటి గోల్డ్ చైన్ దొరుకుతుందా దొరకదా అనే దాన్ని తెలియజేస్తుంది. ఎలా అంటే చూడండి, ఈ రాహు లగ్నాకస్ప్ సబ్ లార్డ్, లగ్నాకస్ప్ సబ్ లార్డ్ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. ఇక్కడ రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. ఈ రాహు ఎక్కడున్నాడు? పైసెస్ సైన్ లో ఉన్నాడు. ఈ పైసెస్ సైన్ ఏమి? పాజిటివ్ సైనా నెగటివ్ సైనా? ఇది పాజిటివ్ మేషం, నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. ఇది నెగటివ్ సైన్. చూడండి, లగ్నాకస్ప్ సబ్లార్డ్ అయినటువంటి రాహువు ఎక్కడ, ఎవరి సబ్లో ఉన్నాడు? మూన్ యొక్క సబ్లో ఉన్నాడు. ఆ మూను ఎవరి స్టార్ లో ఉన్నాడు? రాహు స్టార్ లో ఉన్నాడు. ఆ రాహు ఎక్కడున్నాడు? స్త్రీ రాశిలో ఉన్నాడు. అంటే నెగటివ్ సైన్ స్త్రీ రాశి. ఇలా రాసుకోవాలి మీరు ఒక్కొక్కటి. లగ్న సబ్లార్డ్ రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ పైసెస్ ఈజ్ నెగటివ్ సైన్. అలా రాసుకోండి. లగ్నాకస్ప్ సబ్లార్డ్ రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్
Moon is in the star of Rahu. Rahu is in the sign of Pieces. Pisces. Pisces Negative sign. నెగటివ్ సైన్. అలాగే రెండవ ప్లానెట్ స్టార్ లార్డ్ లగ్నా స్టార్ లార్డ్ సాటర్న్. లగ్నా స్టార్ లార్డ్ ఈజ్ సాటర్న్. Saturn is in the sub of Saturn. Again, Saturn is Saturn in the star of Saturn. Saturn is placed in Pisces. This is also negative sign. Negative. Okay. అది రాసుకోవాలి. తర్వాత లగ్న సైన్ లార్డ్ మార్స్. మార్స్ లగ్న సైన్ లార్డ్ మార్స్. Mars in the sub of Jupiter. Jupiter is in the star of Mars. మార్స్ ఎక్కడున్నాడు? మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ క్యాన్సర్ సైన్. క్యాన్సర్ ఇది నెగటివ్ సైన్. నెగటివ్ సైన్ అగైన్. నెగటివ్ పాజిటివ్ నెగటివ్. అలా తర్వాత మూన్ యొక్క సబ్ లార్డ్. నెక్స్ట్ మూన్ యొక్క సబ్ లార్డ్ కేతు. కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్. కేతు ఈజ్ కొంచెం పైకి అన్నమాట. Ketu is in the sub of Rahu. Rahu is in the star of Jupiter. Jupiter is placed in again Taurus. This is also positive sign. This is also positive sign. అన్ని పాజిటివ్ వచ్చాయి ఇప్పటికి. నెక్స్ట్ మూన్ స్టార్ లార్డ్ రాహు. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. Moon is in the star of Rahu. Rahu is placed in Pisces. Negative sign. Negative sign. Negative sign. ఇంకా నెక్స్ట్ మూన్ యొక్క సైన్ లార్డ్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. Again. Rahu is in the star of Jupiter. Jupiter is in the sign of Taurus. నెగటివ్ సైన్. అన్ని నెగటివ్ సైన్ వచ్చినాయి ఇప్పటికి. ఇంకా మిగిలినది ఆ రోజు సండే మే 11 సండే మే 11 చూడండి. మే 11 సండే. సన్ చూడాలి. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏరీస్. పాజిటివ్ సైన్. సన్ ఒకటే పాజిటివ్ సైన్ లో ఉన్నారు. yes sir. All the remaining 6 ruling planets lagna cusp sub lord star lord sign lord and moon star lord moon sign lord, all these 6 planets are posited in negative signs. Negative signs. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది దొరకదు. పాజిటివ్ సైన్ అయితే దొరుకుతుందని, నెగటివ్ సైన్ లో అయితే దొరకదని. అత్యధికంగా అన్ని పాజిటివ్ సైన్స్ లోనే పడినాయి. 1 2 3 4 5 6 ఒక్క ప్లానెట్ మాత్రమే, డే లార్డ్ మాత్రమే ఇక్కడ పాజిటివ్ లో ఉంది. డే లార్డ్ ఒక్కటే పాజిటివ్ లో ఉంది. అందుచేత మిగతావన్నీ నెగటివ్ లో ఉన్నాయి. నెగటివ్ సైన్స్ లో ఉన్నాయి తక్కినవి. కాబట్టి కేపీ పద్ధతి ప్రకారంగా ఆర్పి స్కాన్ ది లాస్ట్ గోల్డెన్ చైన్ కెనాట్ బి రికవర్డ్. దీని వల్ల మనకేం అర్థమైంది? అయ్యా ఇది రికవరీ కాదు అని చెప్పేసి తెలిసిపోయింది. అర్థమైందా? ఇంకొకసారి మళ్ళా చెప్పాలనా? అర్థమైంది సార్. ఓకే మేడం, ఇది కట్ చేసుకోవచ్చు మీరు.